మిర్చి పంట దిగుబడి వచ్చిన టైంలోనేమో కొనరు. కొంటే గనక ఆ టైంలో రేట్లు తగ్గించి కొంటామంటారు. ఆ తర్వాత వీళ్ళు గోడౌన్లకి చేర్చాక మిర్చి అందుబాటులో లేనప్పుడేమో ధరలు పెరుగుతాయి. అయితే అట్లా దాచుకున్నటువంటి రైతు ఇప్పుడు ప్రయోజనం పొందుతున్నాడు. మిర్చి సీజన్లో నేల చూపు చూసిన ధరలు కొన్నాళ్ళుగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఎగుమతులు ఆశాజనకంగా ఉండటం, కారం పొడి కంపెనీల నిర్వాహకులు మిర్చి కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ధరల కదలిక వస్తుంది. అన్ని రకాల మిర్చి ధరలు కొంతమేరకు పెరిగాయి. గతంతో పోలిస్తే క్వింటాకి సగటున ₹1000 పైగానే ధరల పెరుగుదల కనిపిస్తోంది. సీజన్లో ధరల పతనం కొనసాగడంతో రైతులు అమ్మకాలకు ఆసక్తి చూపలేదు. శీతల గిడ్డంగుల్లో నిలబెట్టేందుకు మొగ్గు చూపారు. ధరలు పెరుగుతుండడంతో కొందరు అమ్మకాలకు ముందుకు వస్తున్నారు. గతంతో పోలిస్తే ఏడాది మిర్చి విస్తరణ ఎంతో కొంత తగ్గే అవకాశం ఉన్నందున కొందరు రైతులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. విదేశాలకు మిర్చి ఎగుమతులకు సంబంధించిన ఆర్డర్లు పెరుగుతున్నాయి. చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాల నుంచి గతంతో పోలిస్తే గిరాకీ పెరిగింది. మరోవైపు కారం పొడి సంస్థల నిర్వాహకుల వద్ద కొనుగోలు చేసిన సరకు ఆగస్టు మొదటి వారానికి అయిపోయింది. భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున కారం పొడి వ్యాపారులు కొనుగోళ్లకు ముందుకు వస్తున్నారు. మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటకలో కూడా మిర్చి సాగు గత ఏడాది కంటే తగ్గుతోందని అధికారులు, వ్యాపారులు అంచనా వేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డుతో పాటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్ మార్కెట్ యార్డులో కూడా ధరలు పెరుగుతున్నాయి. ఖమ్మం మార్కెట్లో మిర్చి గరిష్ట ధర 15,450 వరకు పలికింది. వరంగల్లో 341 రకానికి 15,000 ధర లభించింది. రాబోయే రోజుల్లో మిర్చి ధరలు కొంతమేర పెరిగే అవకాశం ఉన్నందున స్టాకిస్టులు కొనుగోళ్లకు ముందుకు వస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డుతో పాటు పత్తిపాడు మార్కెట్ కమిటీ పరిధిలోని శీతల గిడ్డంగుల్లో నాణ్యత ఉన్న ఎండుమిర్చి 39 లక్షల బస్తాలు, తాలు మిర్చి 7 లక్షల బస్తాలు నిల్వలున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మిర్చి యార్డులో సగటున 50,000 వరకు బస్తాల విక్రయాలు జరుగుతున్నాయి.